నమస్తే మన ఊరి మన వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు ఇంటి వద్ద విలేకరుల సమావేశం. తనను రెండోసారి పట్టణ అధ్యక్షునిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపిన షేక్ ముస్తఫా. ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి. 20వ వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించాలని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా. వార్డులో పర్యటించిన నగర పంచాయతీ చైర్పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం సందర్భంగా ప్రజావాణి నిర్వహించారు. ఆర్డీఓ ఎస్లవన్న ప్రజల నుండి వినతులు స్వీకరించారు. రైతు కూలీ సంఘం యూసీపీఐ నాయకుల ఆధ్వర్యంలో ఆర్డీఓకు ఇళ్ల స్థలాలు లేని పేదల దరఖాస్తులు అందజేశారు. అలాగే సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో 20వ వార్డు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కేవీ రమణ, యు యేసుబాబు జేసీ న్యూస్తో మాట్లాడుతూ వెంటనే ఆ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆర్డీఓ లవన్నకు వినతి పత్రం సమర్పించారు. వెంటనే నగర పంచాయత్ కమిషనర్కు, హౌసింగ్ విద్యుత్ సిబ్బందితో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జేసీ న్యూస్తో మాట్లాడారు. ఈరోజు జంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ముందు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే జంగారెడ్డి పట్ల ఉన్నటువంటి 20 వార్డులో గరుడ పక్షి కాలనీకి ఆనుకున్నటువంటి ముత్తరాజపేటలో గత 6 సంవత్సరాల క్రితం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ కాలనీ సెలక్షన్ చేసింది. దాంట్లో నిరుపేదలు 56 మంది ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కాలనీకి కరెంటు సౌకర్యం కల్పించలేదు. కనీసం దగ్గరలో కరెంటు ఉన్నప్పటికీ ఆ కరెంటు లాగి కరెంటు సౌకర్యం కల్పించలేదు. అదేవిధంగా ఈ 56 కుటుంబాలు నివసిస్తున్న వాళ్ళకి మంచినీటి సౌకర్యం కల్పించలేదు, రోడ్డు వేయలేదు. ఇటువంటి నిర్లక్ష్య ధోరణి మా సిపిఎం న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది. 20 వార్డులో ఒక 56 ఇల్లు ఉన్నటువంటి ప్రాంతంలో కరెంటు లేకపోవడం ఇది సభ్య సమాజానికి తలదించుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన నగర పంచాయతీ కలగజేసుకొని ప్రత్యేక నిధులు కేటాయించి అక్కడ కరెంటు సౌకర్యం కల్పించాలి, అదేవిధంగా మంచినీటి సౌకర్యం కల్పించాలి, అక్కడ రోడ్లు వేయాలని చెప్పి మా సిపిఎం న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. లేని వల్ల 15 రోజుల తర్వాత ఆర్డీఓ కార్యాలయం ముందు నిరాదీక్షకి చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జంగారెడ్డిగూడెం పట్టణంలో 20వ వార్డులో గరుడపక్షి నగర్లో దాదాపుగా 6 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ పథకంలో 56 ఇళ్ళు అక్కడ నిరుపేదలు నిర్మించుకున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కాలనీలో మంచినీరు సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ లేదు. అక్కడ ఉన్నటువంటి 56 గృహాల పేద ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్ళి మంచినీరు తెచ్చుకోవడంతో అక్కడ రైతులు వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ చాలా ఆదర్శవంతంగాను మంచి అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని చెప్పి చెబుతున్నటువంటి ఈ నాయకులు ఇవాళ మరి 20వ వార్డులో ఉన్నటువంటి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాదాపుగా మరి ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఇవాళ తాగునీరు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ ఉన్నది. మరి జంగారెడ్డిగూడెంలో అంతర్భాగమైనటువంటి 20వ వార్డులో కరెంటు కానీ మంచినీరు కానీ లేకపోవడం అంటే ఇది చాలా దురదృష్టకరమైనది. మరి వాళ్ళ నగర పంచాయతీ కమిషనర్కి అనేక సార్లు మేము చెప్పడం జరిగింది. ఇదిగో నేను 2 రోజుల్లో ఆ వార్డులో పరిశీలించి నేను సమస్య పరిష్కారం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి మరి కనీసం ఆ వార్డు వెనక కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నది. నగర పంచాయతీ కమిషనరు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నగర పంచాయతీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కూడా మాటలు చెప్పడమే తప్ప చేతల్లో పేదల యొక్క సమస్యల పరిష్కారంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. తక్షణమే 20వ వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, సమస్య పరిష్కరించేంత వరకు ఆందోళన చేస్తామని చెప్పేసి అని హెచ్చరిస్తున్నాం. ఈ నెల 26వ తేదీ ఆదివారం సూర్య డిగ్రీ కళాశాలలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ వారు నిర్వహించిన ఉద్యోగ మేళలో 9 మంది ఉద్యోగాలు సాధించారని ప్రిన్సిపల్ ఈఎస్సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 40 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వీరందరికీ వ్రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, మౌలిక పరీక్షలు నిర్వహించి ఎంపిక చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డిస్ ల్యాబ్ హెచ్ఆర్ శివారెడ్డి, డిఆర్డీఏ సిబ్బంది వాసు, గోపి తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓ ఆదేశాల మేరకు స్థానిక 20 వార్డులోని ముత్రాసులపేటలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, కమిషనర్ సల్మాన్ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులు చూశారు. క్రమంలో ఆ వార్డు కౌన్సిలర్ మందపల్లి శివమాధవి, మందపల్లి లక్ష్మయ్య, సొసైటీ ఉపాధ్యక్షులు మణికల నాగేశ్వరరావు, అర్జుల లక్ష్మి, వీరమాచినేని ఉమాదేవి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గరుడపక్షి నగర్లో ముత్రాసులపేటలను ఇవాళ ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిశీలనకి మన ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వాటర్ లైన్ లేదు, రోడ్స్ లేవు, డ్రైనేజ్ లేదని కూడా వారు చెప్తూ జరిగింది. కరెంటు కూడా లేదని చెప్పారు. అవి పరిశీలన చేయడానికి మన కమిషనర్ గారు, అధికారులు, ఏఈ గారు, ఇక్కడ 20 వార్డు కౌన్సిలర్ గారు, సోదర సోదరులు, నాయకులు, అందరూ ప్రజలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి అటువంటి ఎలాంటివి కూడా ఎలాంటి సదుపాయం లేదు. కట్ చేసాను. ఎలాంటి సదుపాయం లేదు. మేము ముందుగా వీరికి వాటర్ అవసరం కాబట్టి పైప్ లైన్స్ పబ్లిక్గా వేద్దామని, తర్వాత రోడ్లు కూడా దశల వారీగా చేద్దామని కూడా మేము వీరందరికి కూడా చెప్తుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైనా సమస్యలు వస్తే ఇప్పుడు రోడ్లు కూడా దశల వారీగా వేస్తాము. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా మా దృష్టిలోకి రాలేదు. ఇప్పుడు ప్రజావాణిలో చెప్తూ మేమంతా కూడా ఇక్కడ రావటం ఇవన్నీ చూసేటప్పటికి అవన్నీ కూడా కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏ సదుపాయం కావాలన్నా మేము మా దృష్టిలోకి వస్తే వెంటనే మేము స్పందించి వారందరికీ కూడా ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నందు 20 వార్డులో గల ముత్రాసుల కాలనీలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని కాలనీ వాసులందరూ కూడా మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అవన్నీ పరిష్కరించమని ఆర్డీఓ గారికి లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఆ అర్జీని పురస్కరించుకుని గౌరవ చైర్పర్సన్ గారు మరియు వార్డు కౌన్సిలర్ గారు మాధవి గారితో కలిసి, తర్వాత మా అధికారులు, ఏఈ గారు అందరితో కలిసి ఈ వార్డులో పర్యటిస్తున్నామండి. ఈ వార్డులో ఈ కాలనీలో ఏవైతే ఇప్పుడు ప్రజా సమస్యలుగా నమోదయ్యి ఉన్నాయో, అంటే వాటర్ సప్లై, తర్వాత డ్రైనేజీ, రోడ్డు, తర్వాత కరెంటు కూడా లేదండి ఇక్కడ. అవన్నీ కూడా మేము పరిశీలించి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే కౌన్సిల్ సమావేశం చర్చించి వీటికన్నిటి కూడా ఈ సదుపాయాలు వచ్చేలాగా. జంగారెడ్డిగూడెంలోని శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు సోమవారం విడుదలైన ఐఐటి ఫలితాల్లో 8 జాతీయ స్థాయి ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆ కళాశాల వద్ద పేరెంట్స్, ర్యాంకులు సాధించిన విద్యార్థులు జేసీ న్యూస్తో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఐఐటి శిక్షణ మొట్టమొదటిగా తమ కళాశాలలోనే ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎల్ జెస్సీ ఫోరెన్స్, ఎం దేవి శ్రావణి, వి రాజేష్, ఎన్ రామ్ కుమార్, జీవి బాలతేజ, ఎం సింధుప్రియ, ఆర్ శ్రీరామచంద్రమూర్తి, డి అభిజ్ఞ జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు జేసీ న్యూస్తో మాట్లాడారు. వాస్తవానికి 2 సంవత్సరాలతో పాటు వీళ్ళకి కాంపిటేటివ్ ఓరియంట్ భాగంగానే ఫస్ట్ టైం చెప్పేసి ప్రారంభించిన మొదటి రోజున మేము వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజున అది ప్రూవ్ చేసాం. భవిష్యత్తులో సంవత్సరానికి జంగారెడ్డిగూడెం తరపున కనీసం 30 నుంచి 35 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి మాటిస్తున్నాం. ఈ సక్సెస్లో భాగంగా మాకు సహకరించినటువంటి ప్రతి తల్లిదండ్రులకి, ముఖ్యంగా భవిష్యత్తులో ఎన్నో కళల కోసం వాళ్ళు 2 ఏళ్ళు పడినటువంటి కష్టానికి అనుగుణంగానే ఈ రిజల్ట్ వచ్చిందనుకుంటున్నాం. దీనిలో శ్రమించినటువంటి మా అధ్యాపక బృందం, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ ఆశయాల్ని నిజం చేయటం కోసమే వాళ్ళు కూడా సాక్రిఫై చేసి మన ఆర్గనైజేషన్లో వర్క్ చేసినందుకు ముఖ్యంగా సంస్థ తరపున తల్లిదండ్రులకి, విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా టీం మెంబర్స్కి ఇది ఒక మంచి
ఇనీషియేషన్గా తీసుకుంటాం. 200-300 ర్యాంకులు ఈ ప్రాంతం తెలియనటువంటి ప్రాంతం. ఇలాంటి ద్రాక్ష పండు ఎక్కడికో హైదరాబాద్లో విజయవాడలో వెళ్తేనే కోచింగులు దొరుకుతాయి, పుస్తకాలు దొరుకుతాయి, శిక్షణ దొరుకుతుంది అనేటువంటి ప్రాంతం నుంచి ఐఐటి అనేటువంటి సౌండ్ని ఇంకొంచెం గట్టిగా భవిష్యత్తులో వినిపిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ టు ఆల్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గంగారత్నం, మాది మైసన్నగూడెం. వీళ్ళ టీచింగ్ ఎక్సలెన్స్ వల్లే. సీతారామారావు. నేను ఈ ఎస్విఎస్ కాలేజ్లో ఐఐటి మెయిన్స్కి క్వాలిఫై అయ్యాను. 76 మార్క్స్ వచ్చాయి. అడ్వాన్స్ కూడా మంచి మార్క్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఈ లెక్చరర్స్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మా అమ్మగారి పేరు ప్రమీల. కామరూపుకోట మండలం. నేను ఐఐటి జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యాను. తర్వాత అడ్వాన్స్ రాసి దాంట్లో కూడా సీట్ సాధిస్తానని నమ్మకం నాకు ఉంది. మా సార్స్ మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు మా కోసం ఎంతో చేశారు. తర్వాత కూడా అలాగే తోడుగా ఉండి అడ్వాన్స్లో సీట్ తెప్పిస్తారని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. నా పేరు ఫాదర్ పేరు లక్ష్మీప్రసాద్, మదర్ పేరు. ఇది మొత్తం కేవలం ఎక్సలెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్స్ వల్లే కుదిరింది. May 24th రైల్వే అడ్వాన్స్కి క్వాలిఫై అవుతానని ఆశిస్తున్నాను. నాకు నా పేరెంట్స్ అండ్ టీచర్ సపోర్ట్తోనే వచ్చింది. ఇదే సపోర్ట్తో నేను ఐఐటి అడ్వాన్స్ కూడా క్వాలిఫై అయ్యాను. నా పేరు సింధు ప్రియ, మా నాన్నగారి పేరు రవీంద్ర, మా అమ్మగారి పేరు లక్ష్మి. నేను మెయిన్స్లో క్వాలిఫై అయ్యాను. సార్ వాళ్ళ కృషి వల్లే నేను అది అయ్యాను. ధన్యవాదాలు సార్. నా స్కోర్ మెయిన్స్లో 105. మా నాన్నగారి పేరు చిన్నబాబు, మా మమ్మీ పేరు మేరీ. నాకు ఈ స్కోర్ రావడానికి పేరెంట్స్, టీచర్, మొత్తం అందరూ టీచర్స్, స్టాఫ్, ప్రతిదీ, అట్లాగే గాడ్స్ గ్రేస్ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. ఈ కృషితోనే అడ్వాన్స్లో కూడా మంచి స్కోర్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాను. వేములపల్లి శ్రీనివాస్, మా బాబు పేరు రాజేష్, మాది మైసన్నగూడెం. జేఈ మెయిన్స్కి క్వాలిఫై అయ్యాడు, అడ్వాన్స్ క్వాలిఫై అయ్యాడు. నా పేరు సీతారామారావు, మా థర్డ్ అయ్యండి. మా అబ్బాయి శ్రీరామచంద్రమూర్తి. ఐఐటిలో 76 మార్క్స్ వచ్చాయండి. మన వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ స్టాఫ్ బాగా కృషి చేసి బాగా మా అబ్బాయి ఏంటి మా పిల్లలందరికీ కూడా బాగా చేయూతనిచ్చి ర్యాంకులు రావడానికి ఎంతో కష్టపడి మన కాలేజీకి మంచి పేరు తెచ్చే విధంగా మా పిల్లలను తయారు చేస్తున్నారండి. వారికి మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రకటించినటువంటి ఆల్ ఇండియా ఐఐటి మెయిన్స్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులు మన ప్రాంత విద్యార్థుల దమ్ము ఏంటనేది మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి తెలియజేశారు. అప్లాండ్ చరిత్రలోనే ఇంతవరకు ఒకే క్యాంపస్ నుంచి 8 ఐఐటి ర్యాంక్స్ సాధించినటువంటి విద్యాసంస్థ ఏదైనా ఉందంటే అది ఓన్లీ శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా మా విద్యార్థులు ఇదే స్ఫూర్తితో అడ్వాన్స్ లెవెల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఐఐటి జేఈఏ విడుదల చేసిన ఫలితాల్లో మా విద్యార్థులు వచ్చిన అప్లై చేసిన 14 మందిలో 8 మందికి క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా ఈ పిల్లల చేత అడ్వాన్స్ పరీక్షల్లో కూడా అత్యుత్తమ మార్కులు, ర్యాంకులు ఖచ్చితంగా తీసుకొస్తామని మీ యొక్క జంగారెడ్డి ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింత మంచి ఫలితాలతో ఈ యొక్క విద్యాసంస్థ నుండి ఇంకా మంచి ర్యాంకుల్ని ప్రజలకు అందిస్తామని పేరెంట్స్కి, ఇక్కడ జాయిన్ చేసిన పేరెంట్స్కి కూడా మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు నివాసం వద్ద
సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండవ లక్ష్మణరావు మాట్లాడుతూ ఆదివారం పట్టణ టీడీపీ అధ్యక్షుని ఎన్నికల్లో కొందరు నాయకులు దౌర్జన్యం చేశారని, మంత్రి పీతల సుజాతను ఎన్నికల పరిశీలకులు మాజీ ఎమ్మెల్యేను కూడా అడ్డుకున్నారని అన్నారు. వారిపై రాష్ట్ర కమిటీకి ఫిర్యాదు చేశామన్నారు. అలాగే తనను రెండోసారి కూడా పట్టణ అధ్యక్షునిగా ఎన్నిక చేసిన మంత్రి పీతల సుజాతకు సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావుకు కృతజ్ఞతలు తెలిపారు. తను పనిచేసిన కాలంలో ఎన్నో విజయాలు సాధించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, చాబత్తుల మరియా, సంగడాల సుధారాణి, సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, తూడుగుంట రాము, షేక్ యాకూబ్, కోలా శ్రీను, నిమ్మగడ్డ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కమిటీలో జరిగిన ప్రదర్శ సంఘటన గురించి చాలా ఆవేదన చెందుతున్నాము. ఆ రోజున అందరూ కలిసి 4 పేర్లు చూపిస్తే 4 పేర్లో మంత్రి గారు ఎవరి పేరు సూచించినా ఇష్టమని చెప్పిన నాయకులు అందరూ ఉన్నారు. ఈ నాయకులు అందరూ సమక్షంలో వచ్చిన మన ఎన్నికల పరిశీలకులు ఎక్స్ఎమ్మెల్యే బాబు రమేష్ గారు వారు అందరి వివరాలు తెలుసుకొని వారు ఒక కమిటీని ప్రకటించారు. ఆ కమిటీలో పట్టణ అధ్యక్షుడిగా షేక్ ముస్తాఫా, పట్టణ కార్యదర్శిగా మద్దిపాటి నాగేశ్వరరావు గారిని ప్రకటించగానే మద్దిపాటి నాగేశ్వరరావు గారు నాకు కార్యదర్శి అక్కర్లేదు అని చెప్పి వారు అనుయాయులు అందరూ చాలా దౌర్జన్యపూరిత వాతావరణం సృష్టించి బల్లలు గిరాటేసి కుర్చీలు గిరాటేసి మంత్రి గారిని చాలా అవమానపరిచి అలాగే వచ్చిన ఎన్నికల పరిశీలకుల్ని అవమానపరచడం జరిగినది. ఈ అవమానం పరచడం ఒక గిరిజన మంత్రిని కూడా చూడకుండా, ఒక మాజీ గిరిజన ఎమ్మెల్యే అని చూడకుండా గిరిజనుల్ని వీళ్ళు ఎంత అవమానపరిచారనేది చాలా దురదృష్టకరం. సమాజంలో ఇలా జరగకూడదన్న విషయాలు జరిగినాయి. అంతటితో వారు ఆగకుండా మన ఎన్టీఆర్ బొమ్మ దగ్గరికి వచ్చి ఎన్టీఆర్ కళ్ళకి గంతలు కడతాం అనేది చాలా హీనమైన చర్య. ఎన్టీఆర్ కళ్ళకి గంతలు కట్టేది అనేది ఎవరు క్షమించరది. అంటే మనకు కావాల్సిన పదవికి మనం రాకపోతే ఎన్టీఆర్ అయినా లెక్కలేదు, వచ్చిన మంత్రి అయినా లెక్కలేదు, వచ్చిన పరిశీలకులైనా లెక్కలేదు. ఇది చాలా అహంభావపూరితమైన వాతావరణం ఇక్కడ నెలకొన్నది. ఈ అహంభావపూరిత వాతావరణం తగ్గపోతే ఈ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేము. ముందుగా అభివృద్ధి కార్యక్రమాలు గురించి ఆలోచించి ఈ పట్టణాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి కోరుతున్నాము. ఎన్టీఆర్ కళ్ళకు గంతలు కట్టి అందరితో ఆగకుండా ఈ పట్టణంలో గ్రూపులు లేవు. ఒకరు ఎంపీ గారు జిందాబాద్, మంత్రి గారు డౌన్ డౌన్ అంట విధానాలు చేసుకుంటా చాలా ఏళనగా మన పార్టీని అవమానపరిచారు. ఇలాంటి పార్టీని అవమానపరిచిన నాయకుల్ని కేంద్ర కమిటీ వారు గుర్తించి వారిపై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కేంద్ర కమిటీ వారిని కోరుతున్నాను. రెండోసారి పట్టణ అధ్యక్షుడిగా నియమించినందుకు మన మంత్రివర్యులు పీతల సుజాత గారికి, మరి అదే రకంగా మా నాయకులు మండవ లక్ష్మణరావు గారికి, మరి ఇక్కడ నేను ప్రెసిడెంట్ అవడానికి సహకరించిన కౌన్సిలర్సు, పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి గత 2 సంవత్సరాలు పార్టీ కోసం అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధించడం కోసం అందరినీ కలుపుకొని ఏకతాటి మీద విజయం సాధించడం కోసం కృషి చేశాను. ఆ రాతోనే ఈసారి పట్టణాధ్యక్షుడు చేయాలని చెప్పేసి కోరటం జరిగింది. మరి 9 మంది కమిటీతోటి కూర్చొని 9 మంది మొత్తం 4గురిని సెలెక్ట్ చేసి అందులో కూడా నా పేరు ఉండటం జరిగింది. మొత్తం అందరూ కలిసి ఎవరిని ప్రకటించినా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరిగింది. మరి సభలో మంత్రి గారు మరి నా పేరు అనౌన్స్ చేయటం జరిగింది. చేసిన తర్వాత జరిగిన పరిణామాలకి చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని గ్రూపులు చేసి
కార్యకర్తల్ని నష్టపరిచే విధంగా వీరి ప్రవర్తన ఉంది. దీనివల్ల కార్యకర్తలు నష్టపోయి ఇతర పార్టీల వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంది. కావున గ్రూపులు పెట్టుకోకుండా అధిష్టానం ఇక్కడ కార్యకర్తల మనోభావాల్ని గౌరవిస్తూ కలిసికట్టుగా కార్యక్రమాలు చేయాలని, పట్టణాభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు ఇంటి వద్ద విలేకరుల సమావేశం. తనను రెండోసారి పట్టణ అధ్యక్షునిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపిన షేక్ ముస్తఫా. ఆర్టీఓ కార్యాలయంలో ప్రజావాణి. 20వ వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించాలని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా. వార్డులో పర్యటించిన నగర పంచాయత్ చైర్పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు. సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.